రంగాపురం అనే ఊర్లో చంద్రయ్య సూర్యకాంతం దంపతులు ఉన్నారు. వారిలో సూర్యకాంతం చాలా స్ట్రిక్ట్ పేరెంట్ అనే చెప్పాలి. పిల్లల విషయంలో ఏ చిన్న విషయాన్నైనా అంత తేలిగ్గా తీసుకునేది కాదు. నిజానికి ఆమె అలా ఉంది కనుకే చంద్రయ్య ఎదుగుదల కాస్త సులువైంది. లేదంటే అనవసర ఖర్చులు విలాసాలతో తనకొచ్చే బెత్తెడు సంపాదనతో ఆ సంసారం ఎప్పుడో దివాలా తీసేది. కాని సూర్యకాంతం కాస్త గట్టిగా ఉండటం వల్లే ఇప్పుడు ఆ జంటకి 2 పిల్లలతో పాటు కొద్దో గొప్ప ఆస్తులు కూడా ఉన్నాయి. ఒకసారి చంద్రయ్య కూతురు పావని తన తండ్రి దగ్గరికి గారాలు పోతూ వచ్చి, నాన్న నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లల్ని పెట్టింది నాన్న. నేను దాన్ని అడిగితే ఒక కుక్క పిల్లని చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇస్తానంది నాన్న. అందుకే ఒక్క 1000 రూపాయలు ఇచ్చావంటే నేను ఆ కుక్క పిల్లని తెచ్చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు కుక్క పిల్లలంటే చాలా ఇష్టం కదా నాన్న. ఇప్పుడు కూడా నాకు ఆ సరదా తిరగపోతే రేపు పెళ్లి చేసేసి పంపాక ఆ ఇంట్లో ఎలా తిరుతుంది? ప్లీజ్ నాన్న. నీ ఇష్టం నాకు తెలుసు తల్లి. కానీ మీ అమ్మని ఎలా ఒప్పించటమా అని ఆలోచిస్తున్నాను. ఏంటి నాన్న, బయటంతా పులిలా ఉంటావు, అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఇలా అయిపోతావు. అసలు ఇంటి యజమాని నువ్వా అమ్మా? అని గారాలు పోతూ తండ్రిని అడిగిందో లేదో ఇంతలో బయట నుండి సూర్యకాంతం బదిలిస్తూ, నేనేనే ఈ ఇంటికి యజమానురాల్ని, మీ నాన్న కాదు. ఇప్పుడేమంటావు? కాంతం, నువ్వు వచ్చేసావేంటే? పెళ్ళేదో సరదా కంద అంతే. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? మీరు మధ్యలో దూరి మాట మార్చడానికి చూడబాకండి. నేనేమి ముఖ్యమైన పని మీద ఏమి వెళ్ళలేదుగా. బజారుకి పోయి కూరగాయలు తేడానికి వెళ్ళాను. అందులో కాయలు పండ్లు ఉండవు గాని మీరు ఆగండి. నువ్వు చెప్పవే, ఇప్పుడేంటి? మీ నాన్న ఇంటి పెద్ద అయితే మాత్రం నన్ను కాదని ఏమైనా చేయగలడా? అని గదమాయించేసరికి పావని ఏమీ బదులివ్వకుండా వెళ్ళిపోయింది. ఎందుకే కాంతం, పిల్లనలా బెదరగొడతావు? పాపం, అది చిన్నప్పటి నుండి అడుగుతుంది గదా కుక్క పిల్లని పెంచుదామని. అప్పుడంటే మన పరిస్థితి బాలేదు వద్దన్నావు. బావుంది, మరిప్పుడు పర్వాలేదు గదే. నేను అబ్బాయి ఇద్దరం సంపాదిస్తున్నాం గదా. చూడండి, ఈ ఇంటికి ఏది అవసరం ఏం కాదని నాకు తెలియదంటారా? కుక్కల్ని పెంచుకోవడం సరదా కాదండి, అది బాధ్యత. మీ పిల్లకి 4 రోజులకే అన్ని బోరు కొట్టేస్తాయి. అలా ఈ కుక్క కూడా బోరు కొట్టిందంటే దానికి చాకిరీ చేయాల్సింది నేను. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో తలదూర్చబాకండి అంటూ భర్తని నోరు మోయించింది. ఈ విధంగా ఇంటి బాధ్యతల విషయంలో సూర్యకాంతానికున్న గట్టితనం ఆ ఇంటి యజమానికే లేకపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ దంపతులు తమ కొడుకు రవికి సంబంధాలు చూస్తున్నారు. ఆ సమయంలోనే సూర్యకాంతం బంధువుల వైపు నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్నే కొడుక్కి ఖాయం చెయ్యాలని సూర్యకాంతం అనుకుంటున్న సమయంలో చంద్రయ్య తన భార్యతో ఇలా అంటాడు. కాంతం, నీకు నాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేమీ బట్టల విషయమో చెప్పుల విషయమో కాదే, మన అబ్బాయి పెళ్లి విషయం. ఇట్లాంటి విషయంలో ఆడభిప్రాయం అడగాలి గదా. పోయి ఒక పల్లెటూరి పిల్లని వాడికిచ్చి కట్టబెట్టడం ఏంటి? సరేనండి, మీరు మీ పిల్లలు మీకు నచ్చినట్టు చేసుకోండి. రేపేమైనా తేడాలొచ్చినా మీరే పడాలి. అలానిగాదే, చదువుకున్నాడికి పల్లెటూరి పిల్ల ఎందుకా అని అంటున్నానంతే. అదేం మాటండి? పల్లెటూరు పిల్లంటే అదేమైనా వేరే గ్రహం నుండి వచ్చిన పిల్ల మీ ఉద్దేశం? ఆ పిల్ల కూడా మనం ఉన్న సమాజం నుండి వస్తుంది కదండి. ఈ సంబంధం కావాలని నేను ఎందుకు పట్టుబడుతున్నానో తెలుసా? మనకున్నది ఒకే ఒక్క ఆడపిల్లండి. మన ప్రబుద్ధుడికి అన్ని వెనకాలే ఉండి అంకుశంతో పొడిచి చెబితేనే గాని పట్టవు. అలాంటిది రేపు ఆడబడుచు విషయాలు మంచి చెడులు చూడాలన్నా, మనం ఉన్నా లేకపోయినా దానికి పుట్టిల్లు ఉండాలన్నా ఒక పల్లెటూరు పిల్ల అయితేనే నయమండి. ఈ చదువుకున్న పిల్లలు, ఈ పట్నం పిల్లలు వేరువేరు కాపురాల గురించి, రక్త సంబంధాలను దూరం చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. నేనన్నీ ఆలోచించే చేస్తున్నాను, మీరు మధ్యలో రాబాకండి అంటూ తన స్టైల్లో లాజిక్తో కొట్టి తన భర్త నోరు మూయించింది. అంతే, ఇంకేముంది, రవికి పల్లెటూరి పిల్ల కస్తూరికి పెళ్లి జరిగిపోయింది. పల్లెటూరి వదినమ్మ అత్తారింట్లో అడుగుపెట్టింది. కస్తూరి పల్లెటూరి పిల్ల కావటంతో ఆ ఇంట్లో అందరితోనూ చక్కగా కలిసిపోయింది. అత్తగారి మన్ననలు పూర్తిగా పొందింది. ఇలా ఉన్న సమయంలో సూర్యకాంతం ఒకరోజు తన కూతురు పావని మీద చాలా కోప్పడింది. అందుకే ఆమె ఏడుస్తూ అలిగి కూర్చుంది. అప్పుడు పల్లెటూరి వదిన తన సిటీ మరదలి దగ్గరికి వెళ్ళి, ఏటొద్దినా అట్ట దిగ్గలుగా కూర్చున్నావు? అత్తమ్మన్న మాటల గురించేనా?
ఆ మాటలు నాకేమీ కొత్త కాదులే వదినా. చిన్నప్పటి నుంచి అవి వింటానే ఉన్నాను. ఏంటో, ఏ మనిషికైనా ఒక వయసు తర్వాత కాస్తైనా స్వేచ్ఛ వస్తుంది. కానీ మా బ్రతుకులకి అలాంటి దరిద్రాలు రావులే. అయినా ఇప్పుడు నేనేమంత దుబారా కడిగానని చెప్పు. అమ్మ నా మీద అలా కోపడాలి? ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్ళాలి, ఒక్క 2000 ఇవ్వవే అన్నందుకు అంత రాద్ధాంతం చేసింది. అదేటోదినా, నీ చేతి ఖర్చులకు కూడా అత్తమ్మనే డబ్బులు అడుగుతావా? నీకిచ్చే డబ్బులు దాచుకోవా? చాలే, మా జీవితాల్లో పాకెట్ మనీలు కూడా ఉన్నాయనుకుంటున్నావా? ప్రతిదీ అడగాలి, అన్ని లెక్కలు చెప్పాలి. సర్లే, అవన్నీ వదిలే. ఇప్పుడేంటి, నీకు సరదాలకి డబ్బులు కావాలి అంతే కదా? నిన్నెత్తాను, తీసుకెళ్ళు. వద్దులే వదినా, మళ్ళీ అమ్మగ్గాని తెలిస్తే నీ మీద కోప్పడుతుంది. తెలిసినప్పుడు కదా. ఒకవేళ కోప్పడితే ఏటి నష్టం? నా అత్తగారు నా మీద కోప్పడుద్ది, అంతే కదా అంటూ తన కల్మషం లేని మనసుతో తన ఆడపడుచు మనసులో చోటు సంపాదించుకుంది ఆ వదినమ్మ. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ వదినా మరదళ్ల ఖర్చులు, దొంగచాటు సరదాలు అన్నీ అత్తగారు కనిపెట్టేసింది. అందుకే కోడలి చేతికి కూడా డబ్బులు అందకుండా చేసేసింది. చూసా వదినా, నేను నీకు చెప్పలేదా? అమ్మ దగ్గర జాగ్రత్తగా లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, నీ చేతికి కూడా డబ్బులు అందనివ్వడం లేదు. సరేలే వదినా, వాళ్ళంతే, పెద్దాళ్ళు కదా, అట్టాగే ఉంటారు. మనం పిల్లలం, మనదారులు మనం ఎత్తుక్కోవాలి. అంటే అమ్మకి తెలియకుండా డబ్బులా? ఎలా వదినా? ఇంట్లో దొంగతనమా? చీచీ, అంత కర్మ మనకేంటొదినా? నాకు ఆలోచన తట్టిందిలే. మన ఈదుల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయి. పైగా అన్ని బోలెడన్ని పిల్లల్ని పట్టేశాయి కదా. ఆటిలో చాలా పిల్లలు బండ్లు, కార్ల కింద పడి చచ్చిపోతున్నాయి. కాబట్టి నాకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏంటొదినాది? అదే వదినా, అదేదో ఫేస్బుక్కో ఇన్స్టాలో ఏదో ఉంటది కదా, అందులో వ్యాపారం కూడా చేసుకోవచ్చంట కదా. అవును వదినా, కానీ ఏం బిజినెస్ చేస్తాం? వీధి కుక్క పిల్లలకి వీటికి ఏంటి సంబంధం? మరేం లేదొద్దినా, ఈదుల్లో ఊరికే ఉన్న కుక్క పిల్లల్లో మంచి వెంచుకొని ఆటి ఫోటోలు తీసి జాతి కుక్కలని చెప్పి ఫోటోలు అందులో పెడదాం. చాలా మంది కుక్కల పిచ్చులుంటారు కదా, వాటిని చూసి మనం చెప్పిన రేటుకి 10 రూపాయలు అటు ఇటు కొంటారు. నమ్ముతారంటావా? నమ్మకేడ్సి అత్తారు చెప్పు. జాతిదైనా నాటుదైనా ఏ కుక్కైనా పిల్లగా ఉన్నప్పుడు బుద్ధిగానే కదా ఉంటది. కానీ ఇలా వాళ్ళని మోసం చేయడం తప్పు కదా. ఏటి తప్పొద్దినా? వీధుల్లో అన్ని కుక్క పిల్లలు ఊరికే పడుంటే ఆటినొదిలేసి లచ్చలు పోసి జాతి కుక్కలను కొంటారు. పాపం ఇవన్నీ బతకడానికి కూడా లేక సాన మటుకు రోడ్లకు అడ్డంగా పరుగులెట్టి కార్ల కింద, ఆటోల కింద పడి చచ్చిపోతున్నాయి. గవర్నమెంటోళ్ళు వీటిని పట్టించుకోరు పాపం. అందుకే మనం ఎలాగైనా చేస్తే ఆ దిక్కులేని జీవాలకి కోతైన మేలవుద్ది అంటూ వదినమ్మ చెప్పిన లాజిక్కి ఆ మరదలు పడిపోతుంది. అందుకే తన ఫ్రెండ్ దగ్గర నుంచి కాస్ట్లీ ఫోన్ తెచ్చి మరి ఆ వీధి కుక్క పిల్లల్ని సూపర్గా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియా వేదికల మీద అమ్మకం మొదలుపెట్టారు ఆ వదినా మరదలిద్దరు. వదినా, నీ బుర్ర సూపర్ వదినా. మనకి పైసా ఖర్చు లేదు. వీధుల్లో ఉన్న కుక్క పిల్లల్ని తెచ్చి 1000 రేట్లు చెప్పి 100లకు అమ్ముతున్నాం. ఈ పాకెట్ మనీ మన అవసరాలకి సరిపోతుంది కదా. అట్ట సంబరపడిపోకొద్దినా. మనం ఒక విడత కుక్క పిల్లని అమ్మాక 3 నెలలకే ఆ అకౌంట్లు తీసేయాలి. లేదంటే మనం అమ్మేది జాతి కుక్కలు కాదని తెలిసినోళ్ళు అక్కడ గోలగోల చేస్తారు. నాకు విషయం అర్థమైందిలే వదినా. పాత అకౌంట్స్ డిలీట్ చేయాలి, మళ్ళీ కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయాలి. వాడిన ఫోన్ నెంబర్స్ కూడా మార్చేస్తే మన ఖర్చులు గడుస్తాయి. పాపం వీధుల్లో పడి పెరగాల్సిన కుక్క పిల్లలకి కొత్త జీవితమూ వస్తుంది. ఇలా అనుకుని ఆ వదినా మరదలు చేసే ఆ తింగరి పనేదో సమాజ సేవలాగా ఫీల్ అయిపోతారు. అలా కొన్నాళ్ళు వాళ్ళు చేస్తున్న వీధి కుక్కల వ్యాపారం బాగా సాగుతుంది. తేరగా వచ్చిన కుక్క పిల్లలకి మంచి రేటు పెట్టి అమ్ముతుంటే అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. అలాంటి సమయంలో ఒకరోజు చంద్రయ్య తన కూతురి పుట్టినరోజు కోసం గిఫ్ట్ ఇవ్వటానికి ఆమెకు ఎంతో ఇష్టమైన ఒక మేలుజాతి కుక్కపిల్లని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిచ్చాడు. అదేంటో ఎప్పుడూ కసుబుసులాడే సూర్యకాంతం కూడా ఈసారి కిక్కురుమనలేదు. అప్పుడు ఆ బొద్దు కుక్కపిల్లను చూస్తూ, నాన్నా, ఎక్కడిది నాన్న ఈ పప్పి? భలే ముద్దుగా ఉంది. మా ఫ్రెండు సుబ్బుగాడున్నాడు గదే, వాడితో చెప్పానమ్మా, మా పిల్లకిలా కుక్కపిల్ల కావాలరా, ఖర్చెంతైనా పర్వాలేదని. అంతే, ఆన్లైన్లో చాలామంది కుక్కపిల్లలు నమ్ముతారంట కదా, అలాంటోళ్ళ దగ్గర కొనిపిచ్చాడు అని
తండ్రి చెప్పిన మాట వినగానే ఆ వదినా మరదళ్ళిద్దరికీ ఫీజులెగిరిపోయాయి. వీధి కుక్క పిల్లల్ని ఎంచుకొని తామే చాలామందిని మోసం చేస్తుంటే ఇప్పుడు తమ ఇంటికొచ్చిన కుక్కపిల్ల, అందులోనూ కాస్ట్లీ కుక్కపిల్ల, అది మాత్రం ఒరిజినలా లేక తమలాగే డూప్లికేటా అని తెలియక తేలుకుట్టిన దొంగల్లా కిక్కురు మనలేదు ఆ వదిన మరదలిద్దరు. అందుకే అంటారు కర్మ ఈజ్ అ బూమ్ ర్యాంగ్ అని. తమ ఖర్చులు, అవసరాలకి వీధి కుక్కలతో వ్యాపారం చేసినందుకు చివరికి తమ ఇంటికొచ్చింది వీధి కుక్కో లేక జాతి కుక్కో తేలాలంటే 3 నెలలు ఆగక తప్పదు అని తెలుసుకున్నారు ఆ వదిన మరదలిద్దరు. ఈ విధంగా పల్లెటూరు వదిన అతి తెలివితో చేసిన వ్యాపారం తిరిగి తిరిగి తమ ఇంటికే చేరింది. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వసే వసే, ఎందుకే ఆ ఏడుపు ఇప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రామనాథపల్లె అనే ఊరిలో వినాయకరావు, శకుంతల అనే దంపతులున్నారు. వాళ్ళు చాలా కాలంగా వేరువేరుగా ఉంటున్నారు. అందుకు కారణం శకుంతలకి చెప్పుడు మాటలు వినే అలవాటు. దానివల్లే ఆమె జీవితాన్ని ఎంతోమంది బయటి వ్యక్తులు శాసిస్తున్నారు. అందులో ప్రధానంగా ఆమెకు దూరపు చుట్టమైన అన్నపూర్ణమ్మ. ఆమె శకుంతల జీవితంలోకి వచ్చాకే ఆ దంపతులిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇకపోతే వినాయకరావు, శకుంతల దంపతులకి కాలేజీ చదువుకుంటున్న కూతురుంది. తన పేరు లత. చాలా కాలంగా తన తల్లి తండ్రి మధ్య వచ్చిన దూరం కారణంగా ఆమె ఎవరి దగ్గర ఉండాలో తెలియక హాస్టల్లో ఉంటుంది. ఒకసారి శకుంతల తన తరపు వ్యక్తితో వినాయకరావు దగ్గరికి విడాకుల ప్రపోజల్ పంపించింది. అప్పుడు వినాయకరావు ఇలా బదిలిస్తాడు. చూడండి, మీ పిల్లకి విడాకులు తీసుకోవాలని ఎంతో సరదాగా ఉన్నట్టుంది. కానీ నాకు విడాకులిచ్చే ఉద్దేశం లేదు. అయినా ఇప్పుడు ఆమె గారు విడిగానే ఉంటుంది. ఇంక విడాకులతో ఏం పని? కాబట్టి మీ పిల్లకి చెప్పండి, నేను విడాకులు ఇవ్వను అన్నానని అంటూ తన మనసులో ఉన్న మాటని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. అలా అనవసరమైన చెప్పుడు మాటలు విని చక్కగా ఉన్న కాపురాన్ని కష్టాల పాలు చేసుకుంది ఆ ఇల్లాలు. ఒకసారి లతని కలుసుకున్న వినాయకరావు తన కూతురితో, చూడ్రా లత, నా మాట విని నువ్వు హాస్టల్ ఖాళీ చేసి అమ్మకి తోడుగా తన దగ్గరే ఉండ్రా. నువ్వు నేను పక్కన లేకపోవడంతో తన చుట్టూ చేరిన వాళ్ళు అమ్మ బుర్రని పాడు చేస్తున్నారు. లేదు నాన్న, నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. తన చుట్టూ చేరే ఆ మనుషులంటే నాకు నచ్చదు. ఇప్పుడు తనకి దూరంగా ఉన్నాను కనుక నాకు నచ్చినట్టు చదువుకుంటున్నాను. అదే తన దగ్గరికి వెళ్ళాననుకోండి, నా విషయంలో కూడా వాళ్ళు తలదూరుస్తారు నాన్న. నన్ను కూడా డిస్టర్బ్ చేస్తారు. చూడమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేద్దు గాని నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. కాని నువ్విలా అమ్మకి దూరంగా ఉండటం నాకిష్టం లేదురా. లేదంటే నువ్వు నా దగ్గరికైనా వచ్చే. కానీ అలా వస్తే ఇంక మీ అమ్మకి పిచ్చెక్కిచ్చేస్తారా తన చుట్టూ వాళ్ళంతా అంటూ తన తండ్రి చెప్పిన మాట విని లత హాస్టల్ నుండి తన తల్లి దగ్గరకు వెళ్లటానికి ఒప్పుకుంది. అలా ఉన్నపాటుగా కూతురు తన దగ్గరికి రావడంతో శకుంతల కూడా చాలా సంతోషించింది. అలా తన ఆనందాన్ని మందరలాంటి అన్నపూర్ణకి చెప్పుకుంటూ శకుంతల ఇలా అంటుంది. చూసావా పిన్ని, నేను చెప్పలేదు నా కూతురికి నేనంటే ఎక్కువ ఇష్టమని? అందుకే నేను రమ్మన్న వెంటనే రాకపోయినా 4 రోజుల తర్వాతైనా నా దగ్గరికే వచ్చింది. కానీ వాళ్ళ నాన్న దగ్గరికి పోలేదు. చూసావా అంటూ శకుంతల తెగ మురిసిపోతూ చెప్పింది అన్నపూర్ణకి. ఇదిలా ఉంటే ఒకసారి రాత్రికి ఇంట్లో అందరూ పడుకున్నాక అన్నపూర్ణమ్మ మేలుకొని తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇదేంటి ఈ పిల్లదయ్యం చెప్పా పెట్టకుండా హాస్టల్ ఖాళీ చేసి ఇంటికొచ్చేసింది? కొంపదీసి వీళ్ళ నాన్నగాని పంపాడా ఏంటి? ఎన్నాళ్ళు ఇదేమో హాస్టల్కి పోయింది. దీని బావుని దీని తల్లిని కలవకుండా
నేను పుల్లలడ్డం వేస్తంటే వీళ్ళు విడిపోయేదాకొచ్చారు. అసలు ఈ పిల్లదాంతో ఇన్నిసార్లు విడాకులు కావాలని అడిగిస్తున్నా ఆ వినాయకరావు ఎవడెందుకో పిల్ల అడిగిన వెంటనే విడాకులు ఇచ్చుంటే ఈ పాటికి నేను సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. లేకపోతే నా మేనల్లుడి సంబంధం నేను తీసుకొస్తే మమ్మల్ని కాదని ఆ వినాయకరావుని చేసుకుంటదా? ఆ రోజు నా మేనల్లుడి జీవితం ఇలా అవ్వడానికి కారణం దీని పెళ్లి. నేను బ్రతుకుండగా దీని జీవితాన్ని నిలబడనివ్వను అంటూ తన మనసులో దాచుకున్న విషపు ఆలోచనలతో తను కావాలని శకుంతల వినాయకరావు దంపతుల కాపురాన్ని ఎందుకు పాడు చేస్తుందో గుర్తు చేసుకుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. శకుంతల తనకంటూ మిగిలింది తన కూతురే అనుకుని బ్రతుకుతుంది. లత కూడా తన తండ్రి చెప్పినట్టు తల్లికి దగ్గరవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకసారి లతతో శకుంతల ఇలా అంటుంది. చూడవే లత, నేను రేపు రేపల్లెలో కోటయ్య మావయ్య వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు రావాలి, రెడీగా ఉండు. నేనెందుకమ్మా, నువ్వు వెళ్ళొచ్చే. ఒక్కరోజులోనే వచ్చేస్తావుగా, నేను ఇక్కడే ఉంటాను. ఎలాగో నాకు హాస్టల్లో ఉండి ఉండి ఒంటరిగా ఉండడం అలవాటైపోయిందిలే. ఏంటే, నువ్వు కూడా మీ బాబులాగా అవకాశం దొరికినప్పుడల్లా దెప్పిపోవడం మొదలెట్టావా? పెడతావులే, ఆ బాబు రక్తం కదా మరి, ఎక్కడికి పోతాయి బుద్ధులు. అమ్మా, ఇప్పుడు మళ్ళీ నాన్న టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? నేను రాను, నువ్వు వెళ్ళరా అని చెప్పాను కదా అంటూ లత అక్కడ లేని తన తండ్రి గురించి తన తల్లి తప్పుగా మాట్లాడుతుంటే ఊరుకోలేకపోయింది. అలా ఎంతసేపైనా తనతో ఆ పెళ్లికి రావాలి అని పట్టుబడుతున్న తల్లి పట్టుదలకి లొంగాలో వద్దో అనే డైలమాలో పడింది లత. ఇక విసుగ్గా తన తల్లితో ఇలా అంటుంది. సరే, కాసేపు నన్ను వదిలేస్తావా? రావాలా వద్దు ఆలోచించుకుంటాను. ఆలోచించుకునేదేమీ లేదు. నిన్ను వెంటబెట్టుకొస్తానని నేను మాటిచ్చాను. నువ్వు రావాల్సిందే. ఎంతసేపు ఆలోచించుకున్నా సరే నువ్వు వస్తున్నావు అనేసి కూతురికి తన తుది నిర్ణయాన్ని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల. అప్పుడు తల్లి మాటలకి విసిగిపోయిన లత తన తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం తండ్రితో చెప్పుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ అమ్మ చూస్తే మొండిగా పట్టుకుని కూర్చుంది. చూడు నాన్న లత, ఒక మాట చెప్పనా? చెప్పు నాన్న, నాకు అసలు బుర్రే పనిచేయడం లేదు. నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. నువ్వు అమ్మతో పాటు వెళ్ళు. ఎందుకు ఏంటి అని అడక్కు. అక్కడ నీకు నచ్చకపోతే మెల్లగా పక్కకెళ్ళిపో. అంతేగాని వెళ్లకుండా ఉండకు. మీ అమ్మ మాట పోతుందని కాదమ్మా, తన పుట్టింటి వాళ్ళని కలవాలన్న తన ఆనందం పాడవకూడదని. ఏంటి నాన్న, ఇంకా నువ్వు అమ్మ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు? యువతల అమ్మేమో నీకు దూరంగా ఉండడమే అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతుంది. చూడు తల్లి, మీ అమ్మ నీకన్నా చిన్నపిల్లలాంటిదిరా. చిన్నపిల్లలు చూడు, ఎవరేం చెప్పినా నిజమే అని నమ్మేస్తారు. అలా చెప్పుడు మాటలు నమ్మి వాళ్ళు మనల్ని హర్ట్ చేశారని మనం వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నాకు మీ అమ్మకి మధ్య గ్రహణం వచ్చిందనుకో, కొంతకాలానికి ఆ గ్రహణం పక్కకి పోతుంది. అందుకే తనని బాధ పెట్టే పనులు చేయకు. తను కోరుకున్నట్టే నువ్వు తనతో వెళ్ళు అంటూ తనకిష్టం లేకపోయినా తన తండ్రికి ఇష్టం కనుక ఆయన చెప్పినట్టే చేయటానికి లత సిద్ధపడింది. అలా ఏ విషయంలోనైనా తల్లి తొందరపడి ఏమైనా అన్నా సరే తను మాత్రం ఓపిగ్గా ఉండాలని బాధ్యతగల తన తండ్రి చెప్పిన మాటలు అనుసరిస్తూ ఉంటుంది ఆ కూతురు. అలా ఒకరోజు శకుంతల తన బంధువుల తరపు నుండి ఒక కుర్రాడితో లత పెళ్లి చెయ్యాలని నిర్ణయించేసింది. అందుకే తన కూతురి అభిప్రాయం కూడా అడగకుండా డైరెక్ట్గా ఆ కుర్రాడితో పెళ్లికి ముహూర్తం పెట్టించేసి ఆ విషయాన్ని తీసుకొచ్చి కూతురికి చెప్పింది. ఇక అప్పటి వరకు తల్లి చేస్తున్న ప్రతి పని నచ్చకపోయినా సరే తన తండ్రి మాట కోసం భరిస్తూ వస్తున్న లతకి ఇక ఆ రోజు ఓర్పు పూర్తిగా నశించిపోయి కోపంతో ఇలా అంటుంది. ఎవరినడిగి పెళ్లి ఫిక్స్ చేసావమ్మా? ఎవరినడగాలే? నువ్వు నా కూతురివి. నీకు పెళ్లి చేయడం, ఒక మంచి జీవితాన్నివ్వడం నా బాధ్యత కనుక నేను ఈ పెళ్లి ఫిక్స్ చేశాను. మీ నాన్నలాగా బాధ్యతలను తప్పించుకోలేను కదా. ఇక చాలా అప్పమ్మా, మళ్ళీ నాన్నని తిట్టడం మొదలు పెట్టకు. అసలు నాన్నననే అర్హత నీకు లేదు. ఏమన్నావు? మా నాన్నకి నా మీద బాధ్యత లేదా? నీకు మాత్రమే బాధ్యత ఉందా? అసలు నేను ఏ గ్రూప్ తీసుకున్నాను, ఏ కాలేజీలో చదువుతున్నాను, హాస్టల్లో ఉన్నప్పుడు నా హాస్టల్ ఎక్కడుందో కనీసం తెలుసా అమ్మా నీకు? అలాంటిది నువ్వు బాధ్యత గురించి మాట్లాడుతున్నావా? బాధ్యత అంటే మా నాన్నది. తమ స్వార్థం కోసం నీ పక్కన చేరినా నీ తరపు బంధువుల వల్ల నువ్వు ఆయన దూరం పెట్టినా ఆయన ఈ రోజుకి నిన్ను నన్ను నీడలా వెంటుండి
బాధ్యతగా మనల్ని కాపాడుతున్నాడు. అంటే ఏంటే, అంతా మీ నాన్న చేస్తున్నాడా? నీకు నేనేం చెయ్యట్లేదా? ఏం చేస్తున్నావమ్మా నాకు? అంటే తిండి పెట్టడం, తలదాచుకుని నీడివ్వడం ఇవే బాధ్యతలు అనుకుంటున్నావా? డబ్బులు కడితే ఆ బాధ్యత హాస్టల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కానీ మా నాన్న మాత్రం ఇక్కడ మనతో లేకపోయినా వయసొచ్చిన కూతురికి మోరల్గా ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, నువ్వొక చిన్న పిల్లవని నిన్ను వెన్నంటి కాపాడమని ఆయన చెబితేనే నేను హాస్టల్ ఖాళీ చేసి వచ్చాను అంటూ ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న విషయాలన్నీ తన తల్లితో చెప్పేసరికి శకుంతల వెంటనే ఆలోచనలో పడింది. ఇన్నాళ్లుగా అన్నపూర్ణమ్మ వల్లే తను ఎంత తప్పుడు ఆలోచనలో పడిపోయిందో కూతురు మాటల్లో తెలిసింది శకుంతలకి. ఇప్పటి వరకు తను ఏం కోల్పోయిందో అర్థమైంది. అందుకే తన భర్త పట్ల తను తప్పుగా నడుచుకున్నందుకు అతన్ని క్షమాపణ కోరుకోవాలనుకుంది. తన కూతుర్ని వెంట పెట్టుకుని భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి తాను ఇన్నాళ్ళు చేసిన తప్పుకి క్షమించమని పశ్చాత్తాపడింది. ఈ విధంగా ఒక బాధ్యత గల తండ్రి మనసుని తన తల్లికి తెలిసేలా చేసింది ఆ డాడీస్ లిటిల్ ప్రిన్స్ లత. ఇది ఇవాల్టి కథ, తండ్రి బాధ్యత. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పిక్నిక్కి వెళ్లిన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో విస్కీ కలిపిన బిర్యానీని రవీంద్ర, అంజీలకి సుందరి పెడుతుంది. ఆ తర్వాత రమేష్కి కూడా వడ్డిస్తుంది. ముగ్గురూ ఆ బిర్యానీ తింటారు. ముగ్గురికి చాలా మత్తుగా ఉంటుంది. ఆ మత్తులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదు. ఆ మత్తులోనే బిర్యానీ తిన్నాక చేతులు కడుక్కోవటానికి ముగ్గురూ లేస్తారు. చేతులు కడిగే సందర్భంలో అంజీ కాలుకి అడ్డంగా సుందరి తన కాలు పెడుతుంది. ఇంతలో అంజీ దొర్లుకుంటూ జలపాతంలో పడిపోబోతాడు. అదే సమయంలో జలపాతం లోయన ఒడ్డున ఉన్న ఒక బండరాయిని గట్టిగా పట్టుకుంటాడు అంజీ. అంజీని కాపాడ్డానికి రమేష్ పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. అంజీని ఒడ్డుకు లాగే ప్రయత్నంలో రమేష్ ఆ జలపాతంలోకి పడిపోతాడు. అంజీ రక్షించబడతాడు. సుందరికి వాళ్ళని చూసి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. అయ్యో, ఆ అంజిగడి పడతాడనుకుంటే మా ఆయన పడ్డాడే. ఓరి దేవుడో, ఇప్పుడు ఏమవుతుందో, నా కొంప కొళ్ళేరవుతుందేమో. వదినా, అన్నయ్య, అన్నయ్య వదినా, కాపాడండి, ఎవరైనా మా అన్నయ్యని కాపాడండి, రక్షించండి, మా అన్నయ్యని ఎవరైనా రక్షించండి. అరే అంజీ, నీకు ఈతొచ్చు కదరా, నీళ్ళలోకి దూకి అన్నయ్యని రక్షించరా. అరే నాకెందుకో మత్తుగా ఉందిరా, కాళ్ళు చేతులు అదురుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అన్నయ్యని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇక నేను దూకేస్తాన్రా, అన్నయ్యని ఎలాగైనా రక్షించాలి అంటూ అంజీ ఆ నీటిలోకి దూకేస్తాడు. చాలాసేపు గాలించిన తర్వాత అంజీకి రమేష్ జాడ తెలుస్తుంది. వెంటనే రమేష్ని ఈడ్చుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాడు. రమేష్ని చూడగానే సుందరి కంటతడ పెట్టుకుంటుంది. రమేష్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతాడు. చేతులు కాళ్ళని కదిలించలేని స్థితికి చేరుకుంటాడు. ఇక అంజీ, రవీంద్ర ఇద్దరూ రమేష్ని వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ రమేష్ని పరీక్షిస్తాడు. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉందండి? మీ అన్నయ్య ఇప్పుడు పసివాడైపోయాడయ్యా. తలకు బలమైన గాయం తగిలింది. అందువల్ల మీ అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోయాడు. అంటే మా అన్నయ్య ఇక మాట్లాడలేడా? మాతో కలిసి భోజనం చేయడా? మాతో పాటు నవ్వలేడా? అవేమీ చెయ్యలేడు. కాని రాబోయే రోజుల్లో ఒక బలమైన ఘటన ఏదైనా జరిగితే తన మనసు ఆ సంఘటన చూసి చలిస్తుంది. ఆ సమయంలో మీ అన్నయ్యలో మార్పు మొదలవుతుంది. మళ్ళీ మామూలు మనిషి అవ్వగలడయ్యా. అంతవరకు మీ అన్నయ్యని ఒక పసిపిల్లాడిలా చూసుకోవాలి. అయ్యో, మా అన్నయ్యకి ఎంత కర్మ పట్టింది. ఇదే వద్దనేది. మీ అన్నయ్య ముందు కంటతడి పెడితే ఆయన మనసు ఇంకా బలహీనమైపోతుంది. ఆయన మీ మాటల్ని వినలేకపోయినా కొన్ని భావాలకి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నేను కొన్ని మందులు రాసిచ్చాను, వాటిని వాడండి. ఆయనలో చలనం వచ్చే వరకు ఈ మందులే వాడుతూ ఉండాలి. మీరిప్పుడు మీ అన్నయ్యని ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంజీ, రవీంద్రులు రమేష్ని తీసుకుని ఇంటికి చేరుకుంటారు. సుందరి వారి వెంటే వస్తుంది. ఇంత జరుగుతున్నా సుందరిలో మాత్రం ఏ బాధ స్పష్టంగా కనిపించదు. సుందరి మనసు చాలా ఆనందపడుతూ ఉంటుంది. సుందరికి ఇప్పుడు తన భర్త భయం లేదు. తన భర్త మాట్లాడలేడు కాబట్టి తన మరిది అంజీని ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు. ఇంటి నుంచి గెంటేస్తే అంజీ పీడ విరగడైపోతుందని అనుకుంటుంది సుందరి. ఇంతలో రవీంద్ర సుందరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా చూపు?
రవీంద్ర, నా దగ్గర పిచ్చి వేషాలు పనికిరావు. ఒళ్ళు జాగ్రత్త. రే రవీంద్ర, ఏమైందిరా? వదినెందుకలా కోపంగా చూస్తున్నావు? ఏమైందిరా? అరే అంజీ, నాకెందుకో అనుమానంగా ఉందిరా. వదిన బిర్యానీలో ఏదో కలిపింది, అందుకే మనకంతా మత్తుగా అయిపోయింది. ఆ మత్తులోనే నువ్వు నీ కాళ్ళకి ఏదో తగిలి కింద పడ్డావు. ఇదంతా చూస్తుంటే నిన్ను చంపడానికే వదిన మళ్ళీ ఇలా చేసినట్టుగా ఉందిరా. రవీంద్ర, ఇంక చాలా ఆపుతావా? వదిన గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు వదిన్ని అలా తప్పు పట్టడమేనా నీ పని? ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను. జాగ్రత్త. అరే అంజీ, నా మాట వినరా. ఇంత జరుగుతున్నా వదిన కంట్లోంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. మనల్ని అలా మౌనంగా చూస్తూనే ఉండిపోయింది. ఏ భార్య అయినా తన భర్తకి గాయం అయితే భరించలేదురా, కానీ వదిన అలా చేయలేదు. అంటే అన్నయ్య ఇబ్బంది పడ్డం కూడా వదినకి ఇష్టమే అన్నట్టుగా ఉంది. నన్ను నమ్మరా, వదిన ఏదో కుట్ర చేస్తుంది. రవీంద్ర మాటలకి అంజీకి కోపం కట్టలు దించుకుంటుంది. అంజీ ఆవేశంలో రవీంద్రని చేయి చేసుకుంటాడు. రవీంద్ర బాధతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ ప్రాంతం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అదే మంచి సమయం అనుకొని సుందరి రెచ్చిపోతుంది. మళ్ళీ నన్ను ఏదోటి చేయడానికి కంకణం కట్టుకున్నట్లున్నారు. ఏవేవో నాటకాలు ఆడుతున్నారు. నా మొగుడిని నేను చంపాలని చూస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను బతకనివ్వకుండా చేస్తున్నారు. నన్ను కాపాడేవారెవరు? నన్ను ఆదుకునేవారెవరు? ఈ ఇంట్లో నాకు బతకాలని లేదు. అందరూ నన్ను దొంగం చేసి చూడాలనుకునేవారే. భగవంతుడా, నాకెందుకు స్వామి ఇలాంటి శిక్ష వేశావు? వదినా, మీరు బాధపడకండి వదినా. నిన్ను ఎవరూ ఏమీ మాట్లాడరు. నిన్ను పల్లెత్తు కూడా అననివ్వనుగా. అంజీ ఓదార్పు మాటలకి సుందరి పైకి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా నటిస్తున్నా లోలోపల మాత్రం ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. రమేష్ని చూసుకుంటూ సుందరి, అంజీలు ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అంజీని ఇంటి నుంచి పంపించటానికి ఇదే మంచి సమయం అనుకుని సుందరి సరికొత్త ప్లాన్ వేస్తూ ఉంటుంది. బాబు అంజీ, నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోకు. చెప్పండి వదినా, ఏంటి? మీ అన్నయ్య కోమాలోకి వెళ్ళాక ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. చూసావు కదా, ఇంట్లో అన్ని సరుకులు అయిపోయాయి. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితికి వచ్చేసాం మనం. ఇలాగే ఉంటే రేపొద్దున మీ అన్నయ్యకి ఏమీ లేకుండా పోతుంది. అయ్యో, అంత మాట అనకొదినా. నేనున్నాను కదా, నేనేదో ఒక పని చేసి సంపాదిస్తాను. ఆ పనేదో త్వరగా చేసి చూపించు బాబు. అవతల ఇల్లు గొల్లగా మారిపోకముందే నువ్వు పనికెళ్ళి సంపాదించు. నన్ను మీ అన్నయ్యను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇన్ని రోజులు పనికి వెళ్దామని అనుకున్నాను వదినా, కానీ నేనింకా చిన్నపిల్లాన్ని అని నన్ను ఎవరూ పనిలో పెట్టుకోవటం లేదు. నాకు తెలిసిన ఒక కూరగాయల అంగడి ఉంది. అక్కడ బస్తాలు మోయాలంజీ. నేను ఆ మనిషితో మొన్నొక రోజు మాట్లాడేశాను. నువ్వు వెళ్ళి ఆ పనిలో చేరిపోతే నెలకు మంచి జీతం కూడా ఇస్తారు. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుందాం. చిన్నవాడవైనా పెద్ద మనసు చేసుకొని మా కోసం పనిలోకి వెళ్ళిన ఆయన. అదేంటి వదినా, ఎంత మాట అంటున్నావు? ఆ విషయం మీరు చెప్పాలా? నేను చూసుకుంటాను వదినా. నిన్ను అన్నయ్యని కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరేమీ బాధపడకండి వదినా. నేను రేపటి నుంచి పనిలోకి వెళ్తాను. అంజీ ఏమాత్రం ఆలోచించకుండా తన వదిన చెప్పినట్టుగానే చేస్తూ ఉంటాడు. ముందు ముందు మరిన్ని సమస్యల్లో పడే అవకాశం ఉందని గ్రహించలేకపోతాడు. ఇవేవీ ఆలోచించకుండా పనిలో చేరతాడు. చదువు మానేసి పనికి పోవడం చూస్తాడు రవీంద్ర. అంజీ అలా పనిలోకి వెళ్లటం రవీంద్ర భరించలేకపోతాడు. వెంటనే అంజీని నిలదీస్తాడు. రే అంజీ, ఏంట్రా ఇది, ఇలా కూలోళ్ళ మారిపోయావు? చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అన్నయ్య ఎంతో ఆశపడ్డాడు కదరా. ఇలా పనికిపోతే ఎలా? నా మాట వినరా. ఏంట్రా నీ మాట వినేది? అవతల అన్నయ్యని వదిని ఆకలితో చంపేయమంటావా? వాళ్ళే నాకు దేవుళ్ళురా. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను పనిలోకి వెళ్తాను. నా కోసం కాదు, నా అన్న కోసం పనిలోకి వెళ్తాను. ఇక అంజీ పనికి వెళ్ళటం మొదలు పెడతాడు. చదువుకోవాల్సిన వయసులో పనికి పోవటంతో శరీరం నీరసించిపోతుంది. అలా కొన్ని రోజులకే అంజీ బక్కచిక్కిపోతాడు. తినటం తక్కువ, పని చెయ్యటం ఎక్కువ. అంజీని చూసి సుందరి సంతోషపడుతూ ఉంటుంది. అంజీ తెచ్చే జీతం డబ్బులతో తనకు నచ్చిన వంటలు చేసుకుని తింటూ ఉంటుంది సుందరి. రమేష్ని చూసుకుంటూ తాను ఇంట్లోనే ఉంటూ ఎంతో హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు బాగా ఆకలితో వచ్చిన అంజీకి పట్టెడన్నం కూడా పెట్టకుండా కుక్కకి పోస్తుంది. మరో రోజు ఇంట్లో అంజీ పెట్టే గురక భరించలేకపోతున్నానని చెప్పి అంజీని ఇంటి బయట పడుకోమని చెప్తుంది. తన వదిన మాటలు వింటూ ఉన్న అంజీకి తన వదిన సుందరిలో మరో కోణం కనిపించదు. అమ్మలేని తనకు సుందరే అమ్మ అని అనుకోవటం వల్ల అంజీ ఏమీ అనలేక అన్నీ భరిస్తూ ఉంటాడు. అంజీకి దెబ్బలు తగిలినా సుందరి పట్టించుకోదు. అంజీ ఎన్నో బాధలు భరిస్తున్నా తన అన్న రమేష్ని చూసి అవన్నీ మర్చిపోతూ ఉంటాడు.
తన అన్న ఆనందమే తనకు ముఖ్యమని అనుకుంటాడు అంజి. జీవితాన్ని నాశనం చేసుకుంటూ తన అన్నకి వదినకి సంతోషాన్ని పంచుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.